వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాసంలో బీఆర్ఎస్ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ నాయకులు లెండుగురి శ్యామరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లెండుగురి శ్యామరావు బీఆర్ఎస్ నాయకులు నక్కా మనోహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీల నాయకత్వంలో జీవో 49 రద్దుకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు, ఆవరణ దీక్షలు ఆదివాసీ భూములను కాపాడాయని, ఈ పోరాటం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టిందని నాయకులు పేర్కొన్నారు. జీవో 49 రద్దు తాత్కాలిక చర్యగా స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చేపట్టినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని, సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు నిశ్శబ్దంగా ఉన్నారని విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి పార్టీకి పూర్వ వైభోగం తెస్తామని శ్యామరావు ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని, స్థానికులకు ఎస్పీఎం ఉద్యోగం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్పీఎంలో ఉద్యోగాల కోసం శాంతియుత ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను, నిరుద్యోగ జాక్ సంఘాలను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని చర్యగా అభివర్ణించారు. ఆదివాసీ హక్కుల కోసం, ప్రజల న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్, నిత్యానంద రవీందర్, బీన మిరిదా, రిక్కు మండల్ మరియు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్టీ గారి ఆదేశానుసారం ఆయన నివాసం కోస్ని గ్రామంలో విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్నర్ మున్సిపల్ ఎక్స్ కౌన్సిలర్ నక్క మనోహరన్న గారు, నిత్యానంద్ గారు, బీనా మేడం గారు, రింకు గారు, రవీందర్ గారు, అనూప్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి 49 జీవో పరంగా ఆలోచించినట్లయితే రాష్ట్రం లోపల ఈ 49 జీవోను ఎక్కలేని విధంగా మా ఉమ్మడి తెలంగాణ జిల్లా లోపల మరి అమలు చేయడానికి దొంగదారిన మరి జీవో 49 తేవడం జరిగింది. దీంతో మరి చాలామంది గిరిజనులకు వాళ్ళ జీవితాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. మరి అటువంటి సమయం లోపల బీఆర్ఎస్ పార్టీ తరఫున మొట్టమొదలుగా స్పందించింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారే. ఏదైతే వాళ్ళు మరి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద వాళ్ళ ఆదివాసీ సంఘాలతోటి, రాయ్ సెంటర్, తుడుం దెబ్బ, ఇతర ఆదివాసీ సంఘాలతోని మరి ధర్నా రాస్తారోకో చేసి ఆమరణ నిరాదీక్ష, రిలే నిరాదీక్ష చేసినప్పుడు ఏ పార్టీ కూడా స్పందించలేదు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అక్కడికి వెళ్ళి వారికి సంఘీభావం తెలిపి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ 49 జీవో మీద చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. ఈరోజు జీవో 49 అమలైతే గిట్ట మరి ఏదైతే గిరిజనులలో వాళ్ళ భూములు కోల్పోయే పరిస్థితి ఉంటుండే, మరి లక్షలాది గిరిజన బిడ్డలు ఏదైతే అటవీ సంపద మీద, అడవి మీద ఆధారపడి పడేటోళ్లకు జీవనోపాధి లేకుండా పోతుండే. కాబట్టి దాని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అదేవిధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అక్క గారు కూడా ఘాటుగా స్పందించింది. తెలంగాణ భవన్ లోపల ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోను రద్దు చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారి గలంపిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ నాయకులైనటువంటి రాష్ట్ర నాయకులైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది, కోవలక్ష్మి గారిని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మరి అటవీ సంపదను మొత్తం దోచుకునే విధంగా ఈ జీవో 49 తీసుకురావద్దని చెప్పేసి మొట్టమొదటిసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించిండు. ఒకవేళ అది అమలైతే గిట్ట మరి వీళ్ళ భూములన్నీ వెళ్ళిపోతుండే, వీళ్ళ భూములకు విలువ లేకుండా పోతుండే, వీళ్ళకి ఎటువంటి అటవీ సంపద దొరకపోతుండే, పోటు భూములన్నీ కూడా చేసుకొని బతికేటోళ్ళ పుట్టగొడుతుండే. దాని కొరకు మా బీఆర్ఎస్ పార్టీ స్పందించడం వల్లనే ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు జీవో 49ను రద్దు చేసిందని, నిలిపివేసినామని తాత్కాలికంగా చెప్తున్నారు. ఈ నిలిపివేసుడు కాదు, దాన్ని ఇక ముందు కూడా మళ్ళీ అమలు చేయకుండా భవిష్యత్తు లోపల కూడా పూర్తిగా రద్దు చేసి ఈ జీవో 49 అసలు ముందుకు తీసుకురావద్దని చెప్పేసి మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలం లోపల ఇప్పుడు స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ జీవో 49 రద్దు చేసిందని మేము అందరం అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. కానీ స్థానిక ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి అమాయకులైన గిరిజనుల ఓట్లు దండుకొని మళ్ళీ సీట్లు ఎక్కడానికని మేము దీన్ని అనుకుంటున్నాం. వాస్తవ పరిస్థితులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ జీవోను నిలిపివేత కాకుండా ఈ జీవోను రద్దు చేసినట్టు ప్రకటించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెట్టని మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మరి మా స్థానికంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందే మా ఎస్పీఎం కంపెనీ నిరుద్యోగులు గత జేఏసీగా ఏర్పడి నిరుద్యోగులకు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నలో భాగంగా ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా వాళ్ళకు సంఘీభావం తెలిపినాం. ఇంతకుముందే మమ్మల్ని కూడా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సంతకాలు పెట్టించి వదిలిపెట్టడం జరిగింది. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల చాలా అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా
ప్రజలకు ఎక్కడ నష్టం వచ్చినా కష్టం జరిగినా ముందుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు మరి స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్లయితే ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి 6 దొంగ హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను విపరీతంగా మానసిక క్షోభకు ఆర్థికంగా నష్టం చేస్తుంది. రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్యం కూడా కావచ్చు. అదేవిధంగా 24 hours కరెంట్ కూడా ఇస్తలేదు, రైతులకు కూడా కరెంట్ ఇస్తలేదు. అదేవిధంగా ఈరోజు రైతులు ఏదైతే మరి పంట వేసుకునే రైతులకు యూరియా DAP కూడా సకాలంలో అందించాక ఒక్క ఎకరానికి ఒకటే యూరియా బస్తా ఇస్తానని చెప్తాంది. దానికోసం ప్రజలు 3 రోజులు మరి ఆ సెంటర్ల కాడ పడిగాపులు కాస్తుండ్రు, వాళ్ళ పనులన్నీ పోతున్నాయి. ఆ ఒక్క ఎకరం యూరియా తీసుకుంటే వాళ్ళ పంట రాదు, ఆ విధంగా కూడా నష్టపోతుండ్రు. ఇంకో విధంగా చెప్పాలంటే ఎక్కడైతే మరి ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఈ ఏజెన్సీ ప్రాంతాలలో కేవలం గిరిజనులకే పట్టా భూములు ఉన్నాయి. మరి నాన్ గిరిజనులకు SC BCలకు పట్టా లేనందువల్ల వారికి ఒక్క యూరియా బస్తా కూడా ఇస్తలేరు. కాబట్టి ఆ సమస్యను ఏ విధంగా తీస్తున్నారో మాకు అర్థమైతలేదు. దయచేసి వాళ్ళకు కూడా పోడు భూములు చేస్తున్న వాళ్ళకు పట్టా లేకున్నా పర్లేదు, వాళ్ళకు ఏవో పోయి సర్వే చేసి ఎవరెవరైతే మరి పంట వేస్తున్నారో వాళ్ళందరూ కూడా యూరియా DAP సకాలంలో అందేయాలని తెలియజేసుకుంటున్నాము. దాని పరంగా కూడా డాక్టర్ R.S. ప్రవీణ్ కుమార్ గారు తాలూకా లోపల అన్ని మండలాలు తిరిగి అన్ని సెంటర్లలో కూడా ప్రశ్నించడం జరిగింది. మరి ఇకనన్నా ఆ కేంద్రంతో మాట్లాడి స్థానిక ఎమ్మెల్యే కేంద్రంతో మాట్లాడి ఇక్కడ ఎంపీ కూడా బీజేపీ ఎంపీ ఉన్నారు. వీళ్ళు కేంద్రంతో మాట్లాడి ఇక్కడ మన రాష్ట్రానికి కావాల్సిన కోటను తీసుకురావాలని చెప్పేసి మేము BRS పార్టీ పరంగా కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజులలో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్తారు. తప్పకుండా స్థానిక ఎన్నికలలో పూర్తిగా కూడా ఈసారి మరి BRS పార్టీ వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతారు. వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీసీ, ఎంపీపీలు, ఉప సర్పంచ్లు అన్ని కూడా మరి BRS పార్టీ కైవసం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలను కూడా మళ్ళా మీరు వాయిదా చేయకుండా జీవో 49 ఎట్లయితే మీరు రద్దు చేసినో అదేవిధంగా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కూడా మీరు అమలయ్యే విధంగా గవర్నమెంట్ ఆమోదం పొందే విధంగా మీరు ఈ జీవో 40 ఈ బీసీలకు 42 రిజర్వేషన్ బిల్లును కూడా మీరు అమలు చేయించి చూపించాలి. లేకపోతే స్థానిక ఎన్నికలు పోతే గిట్ట బీసీల సత్తా కూడా మీరు చూస్తారు రాబోయే ఎన్నికలలో తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై జ్యోతి, జై కండి, జై తెలంగాణ. సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మా పార్టీ తరఫున మరియు నా తరఫున మా నియోజకవర్గ స్థాయి నాయకుల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలు BRS పార్టీ సిక్కు నియోజకవర్గ కన్వీనర్ వేముల శ్యామరావు గారికి, సోదరి మనులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ 49 జీవో అంశం వేసుకుంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఆదివాసీ సంఘాలన్నీ కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేసే సందర్భంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న ST వర్గానికి చెందిన MP కానీ స్పందించలేదనే విషయం మీ అందరికీ తెలుసు. మరి రూలింగ్ ఉన్న MLC గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా స్పందించలేదు. దాని 49 జీవో ఏంటిది అంశాలు, దాని వివరాలన్నీ చదువుకున్న డాక్టర్ R.S. ప్రవీణ్ కుమార్ గారు వెంటనే కలెక్టరేట్కి పోయి వాళ్ళకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రభుత్వాన్ని మెడల్ వంచే విధంగా తెలంగాణ భవన్లో కూడా స్థానిక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ గారితో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు 49 మేము చేసిన పోరాటం BRS చేసిన మద్దతు BRS చేసినటువంటి కృషికి డాక్టర్ R.S. ప్రవీణ్ కోవలక్ష్మి గారు చేసినటువంటి ఫైట్కు ప్రభుత్వం తలకి 49 జీవోని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నదని ఆ జీవోలో నిన్నటి ఆర్డర్లో మనకు పొందుపరచడం జరిగింది. ఈ తాత్కాలికంగా మేము విరమించుకుంటామంటే మరి దాన్నేమో భుజాలు తీసుకొని ఇక్కడ సంబరాలు చేసుకున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలు. అయ్యా మీకు ఏమాత్రం ఆదివాసుల మీద చిత్తశుద్ధి ఉన్నా, ఈ ప్రాంతం మీద మీకు ఏమైనా పట్టున్నా మీరు వెంటనే ఆ జీవోని మొత్తానికి రద్దు చేసే తీరంగా మీరు ప్రయత్నించాలి. కానీ మీరు ఏం ముఖం పెట్టుకొని పాలాభిషేకాలు విజయోత్సవాలు చేస్తారో మాకైతే అర్థమవుతలేదు. అందులోనే పాల్గొంటారు. అయ్యా నువ్వు ఆ జీవోని చదివి మరి కేంద్రం నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ జీవోని మొత్తానికి ఇంప్లిమెంట్ కాకుండా మొత్తానికి రద్దు చేసే విధంగా నీ ప్రయత్నం ఉండాలి. కానీ నువ్వు కూడా ఏదో మేము చేసిన బంద్ చేయాలి, ఆదివాసీ సంఘాలు బంద్ను ప్రకటించాయి. మా పార్టీ తరపు నుంచి కూడా మేము బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపినాం. ఈరోజు ఈ విషయాన్ని తాత్కాలిక రద్దు విషయాన్ని చూస్తే పెద్దలు అన్నగారు చెప్పినట్టు ఇది ఎన్నికల స్థానిక సంస్థలలో ఆదివాసులను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకొని మళ్ళీ ఎక్కువ సీట్లు సంపాదించాలనే ఉద్దేశం. కానీ మీకు ఆదివాసుల మీద ఏమన్నా ప్రేమ ఉన్న, చిత్తశుద్ధి ఉన్న పౌరు భూముల సమస్యను కానీ యూరియా సమస్యను కానీ వెంటనే తీర్చి మీరు మన సిర్పూర్ నియోజకవర్గంలో యూరియా గురించి అన్న చెప్పినట్టు ఒక్క బస్తా గురించి 3-4 రోజుల నుంచి బస్సులు ఉండాల్సిన పరిస్థితి. మీ సీఎం గారు చూస్తే ఇవాళ పేపర్ చైర్మన్గా మాకు
ఎంతో ఇష్టమైనంత యూరియా ఉన్నది కానీ మేము మంచలేకపోతున్నాం అంటారు. మరి మా సిర్పూర్ ప్రాంతం గురించి ఇక్కడ ఎంపీ ఏం చేస్తున్నాడు, ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తున్నారని మేము మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మీకు ఏమాత్రం ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మీరు 49 జీవోని వెంటనే రద్దు చేయించి అప్పుడు ఆదివాసుల మీద మీ అర్థప్రేమను తొలగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ 49 జీవో గురించే కాకుండా ఆదివాసులకు కానీ మరి ఇతర ఎస్టీ బిడ్డలకు ఎవరికైనా పోటీ సమస్యలు ఏది ఉన్నా వాళ్ళ తరఫున ఈ బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిరంతరం మీ పంట ఉండి పోరాడతానని తెలియజేస్తూ జై తెలంగాణ.